ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చారు. మీరు చూస్తున్నారు ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యన మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా అన్న 2026 న్యూ మోడల్ ఆటో ఏమైనా చేంజ్ అయిందా, ఎలా ఉంది, దాని గురించి ఒక వీడియో చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 2026 మోడల్. ఈ కొత్త వెహికల్ పార్ట్స్ ఏమైనా చేంజ్ అయినాయా, ఇంజన్ ఏమైనా చేంజ్ అయిందా, ఏం చేంజ్ అయినాయో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి అప్పి క్లాసిక్ వెహికల్ OB2 టెక్నాలజీ ఆటో అనమాట. ఈ వెహికల్ ఫస్ట్ చూసుకుంటే మనోడు ఏంటంటే తీసుకున్న కట్టు నెల తీసుకొని సీలింగ్ మొత్తం చేయించిండు. తర్వాత వచ్చేసి షోయింగ్ ఐటమ్స్ మొత్తం బంపర్లు లోపల మొత్తం సెట్ చేయించుకున్నాను అనమాట. తీసుకొని సరాసరి మన దగ్గరికి ఈ రోజు తీసుకొచ్చిండు. ఈ రోజుకి కరెక్ట్గా నెల అనమాట, 30 రోజులు అయింది. ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉంది గ్లాసు, తర్వాత వచ్చేసి బీడింగ్ సేమ్ టు సేమ్ అలానే ఉందన్నమాట. ఏంటంటే కొన్ని షోయింగ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదో చేంజ్ అయింది అనుకుంటారు. ఆ చేంజ్ ఏమైనా పర్టికులర్గా అయితే నేను చెప్తానమాట. ఇది వచ్చి షోయింగ్ ఐటము. ఫ్రంట్ వచ్చేసి మనం చూసుకుంటే షాక్ అప్ గేరు అండ్ స్ప్రింగు సేమ్ టు సేమ్ ఓల్డ్ మోడల్ క్లాసిక్ ఇదే అనమాట. అదే కేబిఎక్స్ బ్రేక్ సిస్టమ్ అనమాట. తర్వాత వచ్చేసి మనోడు డస్ట్ పడకుండా ఇక్కడ ఇది పెట్టుకోండు. తర్వాత వచ్చేసి షోయింగ్ ఐటము ఈ వీల్ క్యాప్ పెట్టుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే ఇది హెడ్ క్యాప్లో అదే. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే చేంజ్ అయింది వచ్చేసి ఇదనమాట. ఇందులో వచ్చేసి ఇదివరకు మన ఈ యొక్క సెల్కి వచ్చే గ్లాస్కి వచ్చే బీడింగ్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా ఉండేది అనమాట. దీనికి ఏంటంటే హోల్స్ వచ్చినాయి. ఈ హోల్స్ వచ్చేసి ఇటు సైడ్ ఒక 3 ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఒక 3 ఉన్నాయి అనమాట. ఈ 3 వచ్చేసి ఎందుకు వచ్చిందని చెప్పేసి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 90% ఇంజనీర్ టీం ఏంటంటే కస్టమర్ దగ్గర ఉండి ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తుంటారు ఈ యొక్క అప్డేట్ అనేది. ఇదేంటంటే వర్షం అప్పి ఆటోకైనా 90% ఏంటంటే వర్షం వచ్చినప్పుడు దీని మీద నీళ్ళు వాటర్ వచ్చి ఈ వాటర్ లోపల దిగుతాయి అనమాట. ఏది బయటికి రాకుండా ఇలా లోపల దిగినప్పుడు ఏంటంటే మొత్తం లోపల నిండి అందులో సెల్ మన రబ్బర్లో నిండి లోపలికి వచ్చి లోపల ఖరాబ్ అవుతుంటుంది కాబట్టి కిందికి కారిపోతుంటాయి. కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చుంటారు ఈ కస్టమర్లు. వాళ్ళు ఏం చేశారంటే దీనికి అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 హోల్ అనేది వేసారన్నమాట. ఈ హోల్ సిస్టమ్ బాగానే ఉంది. ఏంటంటే ఇది మెయిన్ చాలా మంది కూడా ఇబ్బంది పడే ప్రాబ్లం అనమాట. ఇది చూడండి, దీనికి హోల్ ఎలా ఉన్నాయి అనేది. ఇది హోల్ అనేది చూసారా ఎలా ఉందనేది. ఇక్కడ వచ్చినప్పుడు నీళ్ళు అందులో వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్దాం. లోపల వస్తే ఫ్రంట్ మనోడు ఈ విధంగా సీలింగ్ అనేది చేపించినమాట. ఇది వచ్చేసి ఆయిల్ సీలింగ్. ఇది కూడా చూపిస్తాం మీకు. ఫ్రంట్ చూద్దాం ఫస్ట్. డిస్ప్లే వచ్చేసి మనకు అప్డేట్ అయిన డిస్ప్లేనే OB2 అని చెప్పేసి ఇక్కడ కూడా ఉందన్నమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చి మొత్తం కూడా మనకు డీజిల్ వచ్చేసి హెచ్ మీద ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేసి 6 సైడ్ ఉన్నాయి. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్ సిస్టమ్ అనమాట. హ్యాండిల్కి వచ్చేసి వెహికల్కి వచ్చేసి స్టార్టింగ్ బటన్ అనేది ఇటు సైడ్ ఉందన్నమాట. మనోళ్ళు ఏంటంటే చేంజ్ చేయించారు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి క్లచ్ మూస్తేనే స్టార్ట్ అయిందో లేదో చూద్దాం. ఓకే, స్టార్ట్ అయింది. డైరెక్ట్గా ఒకసారి చూద్దాం. డైరెక్ట్ కూడా అవుతుంది. దీనికి ఏంటంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది ఇక్కడ పెట్టలేదు అన్నమాట, స్విచ్ అనేది. ఓకే, తర్వాత వచ్చేసి స్టాప్ అండ్ ఓకే, తర్వాత బ్రేక్ ఓకే. దీంట్లో కూడా వచ్చేసి మన లేటెస్ట్ మోడల్ సిస్టమ్ ఇచ్చారు అన్నమాట. బ్రేక్ సిస్టమ్ అనేది ఇందులో ఆయిల్ అనేది అయిపోతే మనకు బ్రేక్ ఆయిల్ డబ్బాలో మనకు సిగ్నల్ అనేది ఇచ్చింది అనమాట ఇక్కడ కొండ ఎలికి. తర్వాత వచ్చేసి దీనికి బ్యాటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది, మనోడు ఏంటంటే యాంబిడ్ ఇచ్చిండు. ఎక్సిడ్ బ్యాటరీ అనేది దీనికి ప్రొవైడ్ చేశారన్నమాట. తర్వాత వచ్చేసి సైడ్ ఎలా ఉంది, ఇటు సైడ్ చూసుకుంటే ఎలా ఉంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి సీల్ బండి కాబట్టి దీనికి నెంబర్ ప్లేట్ అనేది రాలేదు, టైం పట్టింది వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసి బంపర్ మనోడు ఆ బంపర్ ఎత్తే వాళ్ళు ఈ ఫుల్ బంపర్ ఇలా సెట్ చేయించుకున్నారు అనమాట. ఇది వచ్చేసి షోయింగ్ ఐటము, ఇదేం మారలేదు. కొండ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఈ వాటర్ ట్యాంక్కి ఏంటంటే మనోడు వైట్ ఉంటుంది కలర్ అనేది, మనోడు ఏంటంటే బ్లాక్ కలర్ అనేది వేసిందన్నమాట. తర్వాత వచ్చి షోయింగ్ ఐటమ్స్ ఈ వీల్ క్యాప్లో వచ్చేసి ఈ డ్రమ్ సిస్టమ్ పెట్టినమాట స్టీలు. తర్వాత వచ్చేసి మనోడు సీలింగ్ ఎలా చేపించుకోవడం చూడండి ఒకసారి. ఎందుకంటే మీకు ఇంత చూపించినా సీలింగ్ చూపించలేదని చెప్పేసి ఫీల్ అవుతారు కాబట్టి చాలామంది. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ సీట్ ఈ విధంగా కూర్చుకోండి. మనోడు ఆనుకోవడానికి సింగిల్గా ఉందన్నమాట. ఇది ఇక్కడ ఈ సీట్ అనేది కొంతమంది ఏంటంటే ఈ సీటు హైట్ గుడించుకుంటారు, డ్రైవర్ సీటు. ఇది వచ్చేసి ఈ మెయిన్ సీటే మనోడు ఎడల్పు అనేది గుడించిందన్నమాట. తర్వాత వచ్చి సీలింగ్లో ఉండే లోపల ఇక్కడ వచ్చేసి ఓపర్లకి చిన్న స్పీకర్లు అని పెట్టుకోవడానికి ఈ యొక్క వుడ్ అనేది చిన్నది వేయించారన్నమాట. ఈ సైడ్ వచ్చేసి ఆయిల్ సీలింగ్ టాప్, ఇది ఆయిల్ టాపు. లెఫ్ట్ రైట్ వచ్చేసి ఈ డిజైన్లో గుడించిందన్నమాట. ఇటు సైడ్ కూడా ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఈ కటింగ్ ఇప్పించిందన్నమాట. క్లాత్ కూడా ఓకే, ఆయిల్ క్లాత్ కాబట్టి కొద్దిగా మందం ఉంటుంది అనమాట. ఇది లుకింగ్ పడుతుంది అనమాట, ఇది ఆయిల్ టాప్ కాబట్టి. తర్వాత వచ్చేసి మనోడు మెయిన్ సీట్ వచ్చేసి ఇలా గుడిచిండు లోపల కస్టమర్ది. మనోడు ఫ్యాన్ వచ్చేసి ప్రభాస్ అనుకుంటా, ప్రభాస్ ఫోటో వేపించి ఇలా చేయించుకోండు. కన్నా అని చెప్పేసి మనోడు నేమ్ వేయించుకున్నమాట.
ఓకే ఫ్రెండ్స్, లోపల సీలింగ్ వర్క్ మాత్రం ఇలా ఉంది చూడండి ఒకసారి క్లియర్గా. ఇటు సైడ్ వచ్చేసి దీనికి కూడా చేపించుకోండి వర్క్ అనేది. దీనికి వచ్చి ఇటు సైడ్ ఇలా చేపించుకోండి. ఇది స్టిక్కరింగ్ వచ్చేసి రీసెంట్ బాయ్ అని చెప్పేసి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి లోపల ఇంజిన్లో ఏమైనా పార్ట్స్ ఏమైనా చేంజ్ అయినా లేదా అని చెప్పేసి మనం చెక్ చేద్దాం. ఒకసారి అన్నని రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సీట్లు అనేది తీపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 స్టార్ట్. అన్న రిక్వెస్ట్ చేస్తే మనోడు సీట్లు అనేది తీస్తున్నామన్నమాట. ఎందుకంటే దీనికి మొత్తం కూడా లోపల ఏ రకమైన ఫిట్టింగ్ ఉంటుంది అనేది చూడండి. రెండు టైర్లు వచ్చేసి సీట్ కింద ఉండే టైర్లు అనమాట. తర్వాత వచ్చేసి సీట్ వచ్చేస్తుంది, చెక్క వచ్చేసింది. తర్వాత మెయిన్ సీటు లెఫ్ట్ అండ్ రైటు డ్యామేజ్ కాకుండా. తర్వాత వచ్చి ఈ మ్యాట్ చూడండి ఎంత హెవీ ఉందని చెప్పేసి. ఈ మ్యాట్ మాత్రం చాలా హెవీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది రైల్వే మ్యాట్ ఇదని చెప్పేసి అంటారు కదా, అది దీన్ని వేయాలంటే నా తీసి మటుకు చాలా టైం తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి ఈ మ్యాట్గా ఇది చిన్నది కట్ చేపించింది కాబట్టి మిగిలింది. తర్వాత వచ్చేసి మెయిన్ మ్యాటు. నెక్స్ట్ డోర్ అన్నమాట వచ్చేసింది లోపల సైడు ఇలా ఉందన్నమాట. చూస్తే మనకు ఇంజను ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ డోర్ తీసింది మనోడు. ఇంజన్ డోర్ తీస్తే చూడండి ఇంజన్ ఎలా ఉందని చెప్పేసి. ఇది వచ్చేసి ఇంజన్ అనేది సెన్సార్లు ఏమైనా యాడ్ చేసారా లేదని చెప్పి చెక్ చేసి నాకు తెలిసిన వరకు సెన్సార్ సిస్టమ్ అనేది లేదు. కాకుంటే ఏంటంటే క్లిప్పింగ్ సిస్టమ్ ఉందన్నమాట దీనికి. ఇది వచ్చేసి పొల్యూషన్ పైపు, తర్వాత వచ్చేసి హెలిఫిల్టర్ బోటు అండ్ సైలెన్సర్ కూడా మీకు గత కొద్ది నెలలు ఇక్కడ సైలెన్సర్ మీకు OBD2 టెక్నాలజీ ఇది అనమాట. గత 5-6 నెలల కింద సంవత్సరం కింద ఉన్న పనులే ఈ సైలెన్సర్ అని ఫిట్టింగ్ ఇచ్చిండు. ఇక్కడ వచ్చేసి మనకు పొల్యూషన్ క్లాంప్ మీకు తెలుసు కదా, మేము చెప్పాను ఆల్రెడీ కూడా కొన్ని వీడియోలలో దీని వినియోగం అయిందని చెప్పేసి. తర్వాత వచ్చేసి హెవీ స్పీడ్ సెల్ఫ్ మోటార్ ఇచ్చారు దీనికి. తర్వాత వచ్చేసి వాల్ డోర్ సిస్టమ్ 3 బోల్డ్ వచ్చేది వాల్ డోర్ అండ్ నాజిల్ ప్లేటో. తర్వాత వచ్చేసి ఇక్కడ వైరింగ్ క్లిప్పింగ్ సిస్టమ్ అండ్ బెడ్లు కూడా దీనికి వచ్చేసి RR కంపెనీ బెడ్లు అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. 3 బెడ్లు ఇంజన్ బెడ్లు, క్లాంప్ కూడా హెవీ ఇచ్చారు. కెక్కర్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటుంది. డీజిల్ పైప్ వచ్చేసి మన వాళ్ళు ఇది ఫిట్టింగ్ కంపెనీ వాళ్ళు చేసి పంపిస్తున్నారు అనమాట. గేర్ బాస్ వచ్చేసి అదే గేర్ బాసు 4 గేర్ల గేర్ బాస్ అనమాట. తర్వాత వచ్చేసి క్లచ్ ప్లేట్ కూడా మీకు గతంలో కూడా చెప్పారన్నమాట. ఇవి బెస్ట్ క్లచ్ ప్లేట్ అని చెప్పేసి అల్యూమినియం క్లచ్ ప్లేట్ బెల్ సిస్టమ్ ఇది. దీన్ని చూసుకుంటే మనం గత కొద్ది సంవత్సరాల కింద ఈ లేటెస్ట్ మోడల్ బెల్ సిస్టమ్ అనేది అపియోలు ఇచ్చిన బెల్ సిస్టమ్ అనేది మన మహేంద్ర ఆల్ఫాకి స్టార్టింగ్లో ఎప్పుడూ ఉందన్నమాట. కాబట్టి నాకు తెలిసిన వరకు ఏంటంటే వాళ్ళ టైపే వీళ్ళు కూడా ఫిట్టింగ్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది మాత్రం చాలా హైలైట్ ఉంటుంది అనమాట క్లచ్ ప్లేట్ సిస్టమ్ అనేది. ఈ బండ్లకి మెయిన్ నాకు బాగా నచ్చింది ఈ యొక్క క్లాసిక్ ఆటోలలో క్లచ్ ప్లేట్ బెల్ సిస్టమ్ అండ్ ఈ ప్లాంజర్లు కూడా దీనికి తొందరగా పో అనమాట. ప్లాంజర్ సిస్టమ్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ బండికి వచ్చేసి ఇంజన్లో చేంజ్ అయినాయి. నాకు నచ్చింది ఏంటంటే ఈ ఇంజన్ మాత్రం హెక్దమ్ ఉంటుంది అనమాట. మెయిన్ చూసుకోవాల్సింది మనం ఇంజన్ ఒకటే. తర్వాత వచ్చి చిన్న అనేది కామన్ అనమాట. తర్వాత వచ్చేసి అప్డేట్ అయిన మెయిన్ చూసుకుంటే ఇందులో ఫ్రంట్ వచ్చేసి దీనికి వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని చేశాను అనుకుంటుంది. చెప్పాను కదా మీకు ఇందాలే ఈ గ్లాస్కి వచ్చే బీడింగ్ హోల్ అనమాట. ఆ హోల్ ఒకటి మాత్రం మంచిగా ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మెయిన్ లోపల బాడీలో వర్షాకాలం వచ్చినప్పుడు లోపల బాడీలో వాటర్ పడవు. ప్లస్ వాటర్ పడితే ఏంటంటే మెయిన్ మీకు తెలియదు ఏం లేదు. వాటర్ వల్ల ఏంటంటే బాడీ మొత్తం కూడా లోపల తుప్పు వచ్చింది అనమాట. మెయిన్ తుప్పు పాతని పడకుండా ఉండాలంటే ఇలాంటి సిస్టమ్ అనేది ఉండాలన్నమాట. ఇది బాగుంది అన్నమాట సిస్టమ్ అనేది. తర్వాత వచ్చేసి ఈ బండి నేను వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనోడు లేటెస్ట్ మోడల్ స్ప్రింగ్ అనేది వేయించినమాట దీనికి. ఇదేంటంటే మెత్తగా ఉంటుంది బండి. ఏంటంటే ఇది 1 నుండి 15 మంది లోబో వేయించుకునే వాళ్ళకి ఈ స్ప్రింగ్లు అనేవి బాగుంటాయి. ఈ స్ప్రింగ్లు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ స్ప్రింగ్లు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను లెఫ్ట్ అండ్ రైట్ నేను ఇప్పుడు ఆ నుండి వచ్చేటప్పుడు ఈ వీడియో తీయడానికి వచ్చేటప్పుడు ఈ స్ప్రింగ్ల వల్ల ఏంటంటే కొద్దిగా స్మూత్గా ఉందన్నమాట బండి. ఒకసారి చూడండి ఈ స్ప్రింగ్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఈ మనం గతంలో కూడా ఈ స్ప్రింగ్లు అనేది వేసినాం అనమాట. ఈ స్ప్రింగ్ వచ్చి పైన వచ్చేసి రబ్బర్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు. లోపల వచ్చేసి ఇంజన్ బెడ్లు అనమాట ఇవి. ఇది ఏంటంటే ఈ స్ప్రింగ్ అనేది వంగిపోయినప్పుడు ఈ బెడ్ మీద ఈ యొక్క బాడీ అనేది కూర్చుంటుంది అనమాట. ఇది మెగా టైపు. ఇది వచ్చేసి స్ప్రింగు చూసారా ఎలా ఉంది. దీని యాక్షన్ ఒకసారి మనం చూద్దాం. ఈ స్ప్రింగ్లో ఒక యాక్షన్ ఒకసారి చూద్దామండి. చూడండి యాక్షన్ ఎలా ఉందనేది. ఇది వచ్చేసి స్మూత్గా ఉంది. నిజంగా నా దేశం వరకు ఏంటంటే ఈ స్ప్రింగ్లు సింగిల్గా తోలుకుంటే ఒక 10 మంది 15 మంది తోలుకునే వాళ్ళకైతే కొద్దిపాటి కార్ లెక్క ఉంటుంది అనమాట. బాగుంది ఈ స్ప్రింగ్ సిస్టమ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 2026లో వచ్చిన వెహికల్కి ఏ అప్డేట్ అనేది చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ యొక్క వీడియో లైక్ అని చెప్పేసి నేను చెప్పడానికి కారణం ఏంటంటే నా కోసం ఏమని చెప్పేసి అంటలేదు అనమాట. మెయిన్ ఏంటంటే కస్టమర్ ఫస్ట్ స్టార్టింగ్ కొన్నప్పుడు ఏంటంటే అన్న ఈ బండికి తీసుకున్నా బండి బీడింగ్ సెట్ చేద్దురా అని చెప్పి చెప్పినమాట. నేను ఇప్పుడే బీడింగ్ సెట్ చేయనన్నా, నువ్వు సీలింగ్ చేపించుకొని వచ్చినాక కలువన్నా అని చెప్పి చెప్పిన. సీలింగ్ చేపించుకొని
ఈ రోజు వచ్చిండు కరెక్ట్గా నెల అనమాట తీసుకొని 20 రోజుల కింద మన దగ్గరికి వచ్చిండు అప్పుడు నేను పంపిస్తాను ఈ రోజు వచ్చిండు ఇందాక ఈ వర్క్ నేను చేసిన ఒక గంటలో చేసినా కానీ గంట మొత్తం చేసిన తర్వాత 2 అయిపోయింది వర్క్ అన్న ఒక గంట ఉండ అన్న ఈ బండి వీడియో తీద్దానని చెప్పేసి అంటే నా కోసం ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ఉండనమాట ఇప్పుడు 2 అయింది ఇప్పుడు వచ్చే సమయం 5:30 అవుతుంది టైం కాబట్టి 3 గంటలు మన కోసం వెయిట్ చేసినందుకు వీడియో తీయడం కోసం అన్నకు చాలా టాక్ చెప్పుకోండి ఇంకోటి ఏంటంటే అన్న కోసం బరాబరిగా ఈ యొక్క వీడియో అనేది టాప్ సీలింగ్ ఎలా ఉందో చెప్పండి మెయింటెనెన్స్ ఎలా ఉందో చెప్పండి కింద కామెంట్లో ప్లస్ అన్న కోసం కంపల్సరీగా లైక్ చేయండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఆటో కస్టమర్లు వాళ్ళకి షేర్ చేయండి అన్నయ్య ఈ యొక్క ఆటో ఓనర్ అనమాట అన్న పేరు ఏం పేరు అన్న బద్రి అన్న పేరు అన్న వచ్చేసి అన్నది వచ్చేసి ఖమ్మం దగ్గర వైఎస్ఆర్ కాలనీ అన్న ఉండేది ఏంటంటే హైదరాబాద్ అనమాట ఇక్కడ నుండి ఆటో ఖమ్మంలో తీసుకొని ఇక్కడ వర్కులు మొత్తం చూసుకొని ఇప్పుడు బండి మొత్తం రెడీ చేపించుకున్నమాట సీలింగ్ వర్క్ మొత్తం కూడా చేపించుకోండి ఖమ్మంలో ఇప్పుడు ఎక్కడ నుండి బయలుదేరి మనోడు హైదరాబాద్ వెళ్ళిపోతారన్నమాట ఎలా ఉందన్న బీటింగ్ ఇప్పుడు ఒకసారి మీకు ఈ యొక్క ఆటో ఇంజన్ బీటింగ్ ఒకసారి వినిపిస్తారండి ఇంజన్ ఎలా సెట్ చేశానని చెప్పేసి మనోడు ఏంటంటే తీసుకున్నాక బీడింగ్ అనేది ఎక్సైట్ ఇవ్వగానే బండి అనేది పికప్ లేవట్లేదన్న సెట్ చేయాలని చెప్పినమాట బీడింగ్ కూడా బాగాలేదు ఇది నాకు నచ్చలేదు నాకు ఏదైనా కానీ మనోడు వస్తే మాత్రం కంపల్సరీగా బీడింగ్ అనేది సెట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి నచ్చినట్టు నేను సెట్ చేస్తాను అనమాట ఇంకోటి ఏంటంటే అందులో నాకు నచ్చాలన్నమాట మెయిన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఒకసారి ఇప్పుడు ఈ బండి స్టార్ట్ చేసి మీకు బీడింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ బండి నేను బీడింగ్ ఎలా సెట్ చేశానో చూడండి రేజ్ ఇవ్వంలో ఎలా ఎత్తుకుంటుంది అనేది కూడా మీకు అర్థమైపోద్ది అనమాట వచ్చేసి చౌక్ లేపా తాళం ఆన్ చేసా ఓకే ఫ్రెండ్స్ బీడింగ్ అనేది ఎలా ఉందనేది పికప్ ఎలా సెట్ చేసినది ఇలా ఎక్సైట్ ఇస్తేనే పట్ట అని చెప్పేసి బండి లేసింది అనమాట ఇలా సెట్ చేయడం కోసం మనోడు వచ్చిండు గత 20 రోజుల కింద కూడా మనోడు అడిగిండు అనమాట నన్ను ఇలా సెట్ చేయమని చెప్పేసి ఏంటంటే గతంలో మనం కొన్ని బళ్ళకి ఏరియా బళ్ళకి సెట్ చేయనమాట ఇలా బీడింగ్ అనేది వీడియోలో కూడా చూస్తుంటారు కాబట్టి వీళ్ళు వచ్చారు మనోడు అడిగిండు ఒక 20 రోజుల కింద అప్పుడు అడిగితే ఇలా అని చెప్పేసి చెప్పినమాట ఈ రోజు రమ్మని సెట్ చేసిన ఓకే ఫ్రెండ్స్ ఈ ఇంజన్ బీడింగ్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చెప్పండి ఇంతేకాకుండా దీనికి లైటింగ్ కూడా సెట్ చేసుకున్నమాట అది వచ్చేసి ఈ లైట్ ఈ బల్బులు పెట్టేసిండు ఇవి వచ్చేసి ఓల్డ్ మోడల్ సిస్టమే కాకపోతే ఏంటంటే ఇందులో లోపల బల్బులు మాత్రం చేంజ్ చేయించినమాట చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయంట ఇది ఒక స్టెప్ చూసారా ఇది వచ్చేసి బ్లూ తర్వాత వచ్చేసి ఇంకో పసుపు కలరు తర్వాత వచ్చేసి ఇంకో మెలోడీ అప్ అండ్ డెప్పరు చూసారుగా 3 కలర్లు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్